వదినా, ఇది నా ఇంటి శుభకార్యం. నువ్వు వద్దన్నా ఒప్పుకోకపోయినా పూజ ఆగదు. ముత్తైదువుగా పేరంటానికి వచ్చావు. పసుపు కుంకుమలు తాంబూలం తీసుకుని వెళ్ళు. అంతేకాని రచ్చ చేసి కార్యం ఆపుదామని చూడకు. నన్ను కాదని నువ్వు పంతానికి పోతే మన రెండు కుటుంబాల మధ్య చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. దానికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రియా. తులసి విషయంలో నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇంత బాధ్యత తీసుకునేదాన్ని తలెత్తబోయే సమస్యల బాధ్యత ఎందుకు తీసుకోను? ఇంకా 2 గంటల సమయం ఉంది. ఈ దత్తత అవగానే దీని తల్లిదండ్రులుగా సారెతో మీ ఇంటికి కోడలుగా తీసుకుని వస్తాం. నిజంగా నువ్వు దేవతవిరా ప్రియా. దుర్గ ప్రాణం నిలబెట్టడం కోసం నీ పేగుబంధం దానం చేశావు. ఇప్పుడు తులసిని కోడలిగా స్థిరపరచడం కోసం నా కూతురికి తల్లివవుతున్నావు. ఎంతమందికి ప్రాణం పోసావురా నువ్వు. చిన్నదానివైపోయావు. లేకపోతే చేతులెత్తి మ్రొక్కాలనిపిస్తుంది. మాటండం కాదు, ఆలోచించి మాట్లాడు ప్రియా. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను వదినా. ఇవాళ నన్ను ఆ ఇంటి కోడల్ని చేయడానికి తనెందుకు ఈ దత్తత తీసుకుంటుంది? తన సొత్తే అంటూ నాకు స్థానం కల్పించడానికి తనెందుకు తల్లి స్థానం తీసుకుంటుంది? ప్రియ నిర్ణయంలో నాకేం తప్పు కనిపించట్లేదు దుర్గా. అవునమ్మా, ఇంకా ఎవరు అనే ప్రశ్న లేదు కదా. అందరూ ముందే కూడ బలుక్కుని ఈ డ్రామా మొదలెట్టారన్నమాట. అందుకేనా అప్ప కొడుకులు దీన్ని సమర్థిస్తున్నారు. ఈ తంతు చూస్తూ ఇక్కడే కూర్చోడానికి నేనేం పిచ్చిదాన్ని కాను. లక్ష్మి, పిన్ని, పదండి. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. దంపతులు ఇద్దరు వచ్చి అలా కూర్చోండమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతే నమః. సర్వే దేవతాభ్యో నమః. కుంకుమ ధారణ కరిష్యే. కుంకుమ బొట్టు పెట్టుకోండి నాయనా. అమ్మా మీరు కూడా పెట్టుకోండి. అమ్మా బొట్టు మీరు కూడా పెట్టుకోండి. ఈ కంకణాలు కట్టుకోండి బాబు. ఈ కంకణం వారికి కట్టండి. అమ్మా మీరు పాప కంకణం కట్టండి. అమ్మా పూజ దిగ్విజయంగా జరిగింది. ఇంకా దత్తత కార్యక్రమం మొదలు పెడదాం. ఈ పాలు తీసుకోండి అమ్మా. మీరు ముందుకు రండి.
ఓం శాంతి శాంతి శాంతి. దత్త స్వీకార కార్యక్రమం అయిపోయింది. ఇక మీరు మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. సార్, ఈ పేపర్స్ మీద ఒక సంతకం పెట్టండి. మేడం, మీరు కూడా. అమ్మా, మీరు కూడా పెట్టండి. అమ్మా, ఇక నుంచి తను మీ కూతురు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం తను మీ కూతురిగా అన్ని హక్కులు లభిస్తాయి. తులసి, శుభకార్యంలో కన్నీళ్ళొద్దు, ఏడవకమ్మా. నీ కాపురం నిలపడానికి, నీ భవిష్యత్తును కాపాడ్డానికి, నీ ప్రేమ, నీ వివాహ బంధం కలకాలం చల్లగా ఉండాలని మేమీ దత్తత తీసుకున్నాం తల్లి. నీ సొంత అమ్మా నాన్నలు ఎప్పటికైనా నీకు దగ్గరై తీరుతారు. దేవుడు వాళ్ళ దగ్గరకు నిన్ను తప్పక చేరుస్తాడు తులసి. అందాక వాళ్ళ గురించి నువ్వు ఆలోచన రానివ్వకు. మన్ను తిన్న పావులా పడుండే ఈ ప్రియ ఎంత తెలివి మీరిపోయింది. చాలా తెలివిగా దెబ్బ కొట్టింది. అక్కడ నేనేమీ మాట్లాడకుండా చేసింది. ఈ ఒక్క దత్తతతో ఆ ప్రియ నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచొచ్చాయి? ఆయన గారే నూరిపోసారా, లేక ఇలా చెయ్యవే ప్రియా అని ముందే ట్రైనింగ్ ఇచ్చారా? సరే, దత్తత తీసుకుంటే దానికి కూతురవుతుందే గాని నాకు కోడలవుతుందా అది? వదినా, నువ్వప్పుడు అన్నట్టు తులసి ఇప్పుడు అనామకురాలు కాదు, ఎవరూ లేనిది కాదు. అమ్మా నాన్నలుగా మేము, బంధుగణంగా మీరు, ఇక మన బంధువులంతా ఉన్నారు. భర్తగా ఆదిత్యతో బంధం, కోడలుగా ఈ ఇంటితో బంధం, అన్నయ్యతో మేనకోడలిగా బంధం అన్నీ ఉన్నాయి. ఏది పుట్టిల్లు అనే ప్రశ్నకు మా ఇల్లు దాని పుట్టిల్లు అనే సమాధానం నీకు ఓకే కదా? అదే దాని అడ్రస్. ఎవరి కూతురు, ఏ వంశం,
ఏ గోత్రం అనే నీ సందేహాలకి అన్ని జవాబులు దొరికినట్టే కదా. పసుపు కుంకాలు, పురుళ్ళు పుణ్యాలు, శుభకార్యాలు అన్నీ తల్లిదండ్రులుగా తీర్చే బాధ్యత మాది. ఇక అలాంటి విషయాల్లో నీకు లోటు కనిపించే ఛాన్స్ లేదుగా. సీమంతాల వడి నింపుతూ చీర సారెలు మేమందిస్తాం. నీకు వియ్యపురాలనవుతాను. నీ వియ్యపురాలు ఎవరు అని చెప్పుకునే సమస్య పరిష్కారమైనట్టేగా. ఇక నువ్వు ఎక్కడా, ఎవరి ముందు ఏ ప్రశ్నకి తలంచుకోవలసిన అవసరం లేదు కదా. ధైర్యంగా చెప్పొచ్చు. నువ్వన్నట్టు మా ఆస్తి నీకనవసరం, మా స్థితిగతులు నీకనవసరం. నీ ప్రశ్నకు సమాధానం మేమిచ్చాం కదా. దీని తల్లిదండ్రులుగా దీన్ని అత్తారింట్లో పసుపు కుంకుమలతో దిగబెట్టడానికొచ్చాను. ఇక నుంచి నీ కూతురుగా చూసుకోవదనా. ఏం చెప్తున్నావు ప్రియా? మాటలు నేర్చిన చిలకలా బాగానే వల్లిస్తున్నావు. మీ బంధాన్ని బాగా వివరిస్తున్నావు. చంకనెత్తుకోగానే కన్నబిట్టయిపోతుందా? దత్తు తీసుకోగానే రక్త సంబంధం అయిపోతుందా? నువ్వు ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా అతుకు అతుకే. దుర్గమ్మ అన్నట్టు అనాథనా? నా కోసం ప్రియా ఎందుకు? తను ప్రాణంగా ప్రేమించే వదనకి ఎదురు తిరిగింది. నాకు ప్రియాకి ఉన్న సంబంధం ఏంటి? పెంచిన ప్రేమేనా? రహస్యం ఏదైనా ఉందా? అతుకైనా అది దృఢంగా ఉంటే చాలు. వదనా, వంకలు వెతకకు వదనా. నీ ప్రశ్నలకి సమాధానం వచ్చిందా లేదా అది చెప్పు. సమాధానం వస్తే సరిపోదు, సమాధాన పరచాలి. ఇలా మాయ చేసి గెలిచావంటే ఎలా? మాయ ఏంటి, మంత్రం ఏంటి దుర్గమ్మ? నీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనేది అబద్ధం కాదు కదా. మెలిక వెతుకుతున్నావా దుర్గా? కూడబలుకుని మళ్ళీ నన్నిలా దెబ్బ కొడుతున్నారా? అమ్మా, దెబ్బ లేదు, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ గతం ఇవన్నీ తవ్వుకోవడం ఎందుకు? నువ్వు ఏం చెప్పుకోను, ఎలా చెప్పుకోను అన్నావు. అన్నీ నివృత్తి చేశారు. ఇంకా ఎందుకు చెప్పు? కాదు అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని విడదీస్తావా? తులసిని దూరం చేసి నాకు దుఃఖం మిగులుస్తావా? ఇదేరా, ఇదిగో ఇదే. ఈ ప్రేమ నలుసుగా చూసుకునే వాళ్ళు నిన్ను ఆడిస్తున్నారు. వదనా, ఇక అవన్నీ వదిలే వదనా. ఇక నుంచి నా కూతురు ఈ ఇంట్లో కోడలిగా ఉంటుంది. ఆదరించు అంతే. ఆదరిస్తా ఆదరిస్తా అంటు మొక్కను తెచ్చి నా కంటగట్టి ఆదరించు అని అప్పగిస్తున్నావా? దత్తతతో అది నీకు బిడ్డవ్వచ్చు, కానీ అది జన్మలో నా ఇంటి కోడలు మాత్రం అవ్వలేదు. ఈ దత్త కూతురు నా ఇంట్లో ఎంతకాలం ఉంటుందో అదే చూస్తాను. అదే వద్దుదునా. అంటూ అతుకు అనే వెక్కిరింపులొద్దు. దాన్ని వేరుగా అస్సలు చూడొద్దు. దాంతోనే మాకన్ని బంధాలు ముడిపడి ఉన్నాయి. అయినా ఇప్పుడు జరిగిన శుభకార్యంతో చట్టపరంగా ఇది మా బిడ్డయింది అనడానికి ఆదిత్య సాక్ష్యం. న్యాయబద్ధంగా ఇది మా కూతురు అయింది అనడానికి లాయర్ గారు సాక్ష్యం. ధర్మంగా ఇది మా అమ్మాయి అయింది అనడానికి ఆ పంతులు గారే సాక్ష్యం.
పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, సాంప్రదాయబద్ధంగా, శాస్త్రబద్ధంగా దత్తత జరిగింది. నువ్వే సాక్ష్యం. కాదనే అవకాశం లేదు. దీన్ని వేధించి సాధించాలని చూస్తే నేను చెప్పిన ఏ సాక్ష్యం మౌనంగా ఉండదొద్దనా? ఏంటి బెదిరిస్తున్నావా? అది బెదిరింపు కాదమ్మా, జాగ్రత్తగా ఉండమని సూచించడం. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉన్న ఇంట్లో 498 కేసు రిజిస్టర్ అయితే అది మీకే అప్రదిష్ట. చట్ట ప్రకారం నేరం అని తేలితే జైలు శిక్ష పడుతుంది. చివరికి ఇలా బెదిరింపులకి దిగావా ప్రియా? చెప్తా, ఇల్లలగ్గానే సంబరం అయిపోదు. ఈరోజు నీకు అనుకూలం అవ్వచ్చు, నాకు టైం వస్తుంది. నీ తల్లి కూతుళ్ళిద్దరూ విలవిల్లాడేలా చేస్తాను. అన్నయ్య, ఇలా వచ్చి వదిన పక్కన నుంచో. దొంగ దెబ్బ కొట్టి గెలిచావు అనుకుంటున్నారా? ఏంటత్తయ్య అది? ఆ పిలిపే వద్దు. వరసలతో పిలవకు, ఒళ్ళు కంపరం పుడుతుంది. అసలు నువ్వన్నా నీ మాటలన్నా నాకు అసహ్యం. నీ గాలి తగిలితేనే నాకు అలర్జీ. ముందు పడుండు, ఈ ఇంట్లో దోసిలాగా పడుండు. అత్తాకిత్త అన్నావంటే నాలుక చీరేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, అదేదో ఒకటి చేస్తుంది. ఇంకేం చేస్తుంది నా బొందా? అది మళ్ళీ మళ్ళీ పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. అదేదో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతున్నట్టు.
ఆ తులసిని చూస్తుంటే మనం ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతుంది. అది సక్సెస్ అయి మళ్ళీ వచ్చేస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. తల బద్దలు కొట్టుకుని చావాలనిపిస్తోంది. అంతొద్దు. అయినా మనం చావడం ఏంటే పిచ్చిదానా? నేనెన్నోసార్లు చెప్పాను, అవతల వాళ్ళని దెబ్బ కొట్టాలి కాని మనం దెబ్బ తినకూడదు అని. మనల్ని మనం కొట్టుకుంటే ఏం సుఖమే? నా నెత్తి నువ్వు, నీ నెత్తి నేను కొట్టుకుంటే ఏం వస్తుందే? ఇద్దరికి తలలు బొప్పి కట్టి నొప్పి తప్ప ఏమీ రాదు. ఓపిక పట్టాలి. ఎత్తుకి పై ఎత్తు ఎలా వెయ్యాలా అని ఆలోచించాలి. అది మనలాంటి తెలివైన వాళ్ళు చెయ్యాల్సిన పని. ఏంట వెంకటలక్ష్మి? ఏంటి మొన్నేదో వాగావు కదే, ఏదేది ఇప్పుడు వాగు. మొన్న అన్న మాటలు ఒక్కసారి రిపీట్ చేస్తావా? అదేంటి ఇప్పుడు ఎందుకు అంటాను? అయినా ఊరికే నేనెందుకు అంటాను? ఊరికే అనకపోతే ఏల వేసి చప్పట్లు కొట్టి వన్స్ మోర్ అను.